ఉన్నాడు కానీ అంతర్గత సౌందర్యం లేనివాడిగా ఉండి ఆఖరికి హీనుడిగా మరణించాడు. 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారంట. అంటే ఈ లోకంలో ఆత్మీయుల్ని బాధ పెట్టేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఏ వ్యక్తి అయితే దేవుళ్ళో ఉంటా దేవుడి కోసం రోషం కలిగి జీవిస్తూ ఉంటారో వారికి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ శత్రువులుగా మారిపోతారు. అప్పటి వరకు లోకంలో జీవించినట్లయితే శత్రువులు మనకు ఉండరు, కానీ దేవుళ్ళో ఉండి భయంతో, భక్తితో, పరిశుద్ధతతో ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా మనకు వ్యతిరేకంగా మారిపోతారు. మన కుటుంబంలో ఉన్నవారే మనకు ఒక్కొక్కసారి వ్యతిరేకంగా మారవచ్చు. ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే నలుగురు మనుషులు భూమి మీద ఉన్నారు. ఆదాము, అవ్వలు, కయీను, హేబేలు. ఈ నలుగురు మనుషులు భూమి మీద ఉన్నప్పుడు ఇంటిలోనే ఒకళ్ళు ఆత్మీయులుగా కనిపిస్తే మరొకళ్ళు శరీరంగా కనిపిస్తూ ఉన్నారు. కయీను, హేబేలుకి ఇద్దరి మధ్య కూడా వ్యతిరేకత మనకు కనిపిస్తూ ఉంది. కయీను తన సహోదరుని చంపాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకు కయీను తన సొంత సహోదరుని చంపాలని అనుకున్నాడనంటే కయీను లోక సంబంధి, ఈ యొక్క హేబేలు